అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదు మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. భలే చెప్పారు గురువు గారు, అలా అడగండి. ఈ కాలం పిల్లలకి గవర్నమెంట్ ఫుడ్ తిని బొత్తిగా కష్టం విలువ తెలియకుండా పోతుంది. ఆకలి విలువ తెలిస్తే కసితో పైకి వస్తారు. డాడీ స్కూల్ నుంచి వచ్చేసా, బేటా రెడీ అవ్వు, మెక్డొనాల్డ్స్ కి పోదాం. నేను ఈ వీడియోలో మాట్లాడింది ఒక వ్యక్తి అండ్ ఆయన మాటల గురించి మాత్రమే, అంతేగాని ఒక కులాన్ని, మతాన్ని, కల్చర్ గురించి కాదు. ఆయనని డిఫెండ్ చేయడం కోసం ఒక కల్చర్ని జస్ట్ ఒక మనిషికి పరిమితం చేసి ఆ కల్చర్ వాల్యూ మీరే తగ్గించకండి. థ్యాంక్ యూ. హే నమస్తే మిత్రోన్, లాంగ్ టైమ్ నో సీ. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ వల్ల ఆయిల్, గ్యాస్ షార్టేజ్ వచ్చిన విషయం తెలిసిందేగా. ఇంకా దొరికిందే సందు అని ఒక్కో పీజీ హోటలోడు ఎక్స్ట్రా గ్యాస్ ఛార్జ్ అని డబ్బులు దొబ్బుతున్నాడు. సరేలే బయట ఎందుకు, మనమే ఇంట్లో ఇండక్షన్ లో కుక్ చేసుకుందామని మొన్న చికెన్ షాప్ కి వెళ్ళి 1 kg చికెన్ ఎంత అన్నా అంటే వాడు అసలు రేట్ కి ఎక్స్ట్రా 50 చెప్పాడు. అంతెందుకన్నా అంటే గ్యాస్ షార్టేజ్ అంట. గుడ్డు పొదికి పిల్లలు చేసేది కోడా లేకుంటే సిలిండర్ మీద కూర్చున్న నువ్వా అన్నా అని అడుగుదాం అనుకున్నా. కానీ అలా అంటే కోడి తొడ ప్లేస్ లో నా మెడ ఉంటదేమో అని సైలెంట్ గా 2 గుడ్లు తీసుకుని వచ్చేసా. నేను పొదగడానికి కాదు, తినడానికి. భోజనంలో గుడ్డెట్టారా? గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? కూరలు తింటే ప్రోటీన్ ఫుడ్ తినాలంటారు. చికెన్ కోసం పోతే వాడినేదో వండమన్నట్లు గ్యాస్ లేదంటాడు. సర్లే తక్కువ రేట్లో అయిపోద్ది కానీ గుడ్లు కొంటే ఇప్పుడు ఇది. కాంటెక్స్ట్ ఏంటంటే ఈయన తెలుసుగా, గరికపాటి నరసింహారావు గారు. జెన్జీ బూమర్ల స్టేటస్లలో చూసే ఉంటారు. ఈయన తెలుగులో అవధాని అని ప్రవచనాలు చెప్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవధానం అంటే ఏంటో తెలియదు కదా. అవధానం అంటే ఒక అవధాని స్టేజ్ మీద కూర్చుని ఉంటారు. అక్కడ జనాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఇచ్చి వీటి మీద పద్యం చెప్పండి విత్ ఛందస్సు అంటారు. ఆ పద్యాలు కూడా అప్పటికప్పుడు క్రియేట్ చేయాలి. ఎంతమంది అడిగితే అన్ని పద్యాలు ప్యారలల్ గా చెప్పాలి. పెండ్లి ఆడి రాజు బిచ్చమెత్తే, పెండ్లి ఆడి రాజు బెచ్చమెత్తే. చాలా బాగుందమ్మా. అన్నపూర్ణవైన నిన్ను పెండ్లాడి తిననుచు శివుడు మేళమాడి ఆడి, వరుడు హరుడు కొసరే వలపుల బిచ్చం, పెండ్లి ఆడి రాజు బిచ్చమెత్తే. అలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని బట్టి అష్టావధానం, శతావధానం, సహస్రావధానం అని ఉంటుంది. నాకు బాగానే గుర్తుంది మా తెలుగు సార్ చెప్పిన లెసన్. ఇలా అవధానం చేసే వాళ్ళకి మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్, మల్టీ టాస్కింగ్ లాంటి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా ప్రవచనాల విషయానికి వస్తే అవి కూడా ఓకే, కొన్ని నేను కూడా చూసే బాగానే చెప్తారు. ఇన్ఫాక్ట్ తెలుగులో ఉన్న మిగిలిన వాళ్ళకన్నా కొంచెం లాజిక్తో మాట్లాడతారు. కానీ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ కదా. అప్పుడప్పుడు ఏమవుతుందో తెలియదు. జనాలని నవ్వించాలనో ఏదో సాధించాలనో తెలియదు కానీ కొంచెం పైత్యం ఎక్కువే మాట్లాడతారు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు, 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల 17 ఏళ్ళ కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు, కలిగితే తప్పు ఏమిటండి? ఆశ్చర్యం ఏమిటండి? ఉప్పు కారం తినడం లేదా? మనిషి కాదా? ఇది ఒక్కసారే కాదు, ఇలా చాలా సార్లు చాలా సందర్భాల్లో అన్నా కూడా మన తెలుగు జనాలు స్లైడ్ అయిపోనిచ్చారు. అడిషనల్ గా పద్మశ్రీ కూడా ఇచ్చారు. సరే ఆయనకున్న తెలుగు నాలెడ్జ్, తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు ఇచ్చారు అనుకుందాం, వెల్ అండ్ గుడ్. కానీ అంత రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లో ఉండి మనం చెప్పింది లక్షల మంది మైండ్ సెట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని తెలిసినప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి కదా. ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు అసలు మిడ్ డే మీల్స్, ఫ్రీ బుక్స్, యూనిఫామ్ ఎందుకు అని మిడ్ డే మీల్స్ స్కీమ్ ని మాక్ చేశారు. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. అంటే ఎలాగ గురువు గారు? బిజినెస్ క్లాస్ లో ఫ్లైట్ టికెట్ వేసి, ఎయిర్పోర్ట్ నుంచి ఈవెంట్ వరకు కారేసి, స్టేజ్ పైన సింహాసనం వేస్తే మీరు వచ్చి కూర్చున్నట్లా? ఎంత నాలెడ్జ్ ఉండి ఎన్ని అవధానాలు చేసి ఏం లాభం సార్, బేసిక్ ఎంపతి లేనప్పుడు. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఎవరు చెప్పారు సార్ మీకు? బిఆర్ అంబేద్కర్ కళలోకి వచ్చి చెప్పారా? రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ అండ్ పిఎం పోషన్ స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ బుక్స్, మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చెప్పింది. ఏది? మీకు ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే పద్మశ్రీ ఇచ్చిందో అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తప్పు చేశారు. నో మీ పద్మశ్రీ గురించి కాదండి, పిల్లలకి అవన్నీ ఇవ్వడం గురించి అంటున్నా. పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఈయన చెప్పిన దానికన్నా చప్పట్లు వింటే ఎక్కువ కోపం వస్తుంది. ఏమైంది బ్రో మీకు? స్నాక్స్ ఇంకా రాలేదా? ఆయన చెప్పడం, మీరు చప్పట్లు కొట్టడం, మీ చప్పట్లు విని ఆయన ఇంకా రెచ్చిపోవడం. ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి చప్పట్లు మాత్రం కొట్టకండి. అదొక్కటి చేయండి చాలు. నిజమైన నాయకుడు ఎవరో అప్పుడు తెలుస్తుంది.
నేను చిన్నప్పుడు చదివింది ప్రైవేట్ స్కూల్లోనే. అక్కడ వీక్ లో 4 days యూనిఫామ్, ఫ్రైడే వైట్ అండ్ వైట్, సాటర్డే సివిల్ డ్రెస్. నా వైట్ షర్ట్ చిరిగిపోయింది అని ఫ్రైడే రోజు నార్మల్ యూనిఫామ్ వేసుకుని వెళ్తే మా టీచర్ కొట్టబోయింది. అయ్యో మేడం మర్చిపోయా అని కవర్ చేశా. సేమ్ నెక్స్ట్ వీక్ రిపీట్ అయింది. ఈసారి మర్చిపోయా అని చెప్పినా వినకుండా కొట్టింది. ఇంట్లో కొత్త షర్ట్ కావాలి అని చెప్తే చూద్దాంలే అన్నారు, చూసింది లేదు. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఫ్రైడే స్కూల్ ఎగ్గొట్టేవాడిని. తర్వాత మా టీచర్ ఆబ్సెంట్ అయినందుకు కొట్టేది అనుకోండి, అది వేరే విషయం. కానీ అందరి ముందు యూనిఫామ్ లేదు అని కొట్టించుకోవడం కన్నా ఆబ్సెంట్ అయి కొట్టించుకోవడం బెటర్లే అనుకున్నా. కొన్ని డేస్కి నా గోల పడలేక ఇంట్లో వైట్ షర్ట్ తీసిచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, వైట్ యూనిఫామ్ లేదు అని నేను ఎవ్రీ వీక్ 1 day స్కూల్ మానేసా. ఈయనంత లేకుండా నాకు కూడా ఎంతో కొంత ప్రివిలేజ్ ఉంది కాబట్టి కొన్ని వీక్స్ తర్వాత అయినా యూనిఫామ్ కొనిచ్చారు. కానీ కొంతమందికి డే టు డే గడవడమే గగనం అంటే వాళ్ళకి ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ బుక్స్, మిడ్ డే మీల్స్ పెట్టి చదివిస్తుంటే గవర్నమెంట్ని మెచ్చుకొని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్పాల్సింది పోయి ఈయన కొనుగోడేందో మధ్యలో. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉందండి, ప్రోటీనే లేదు, అందుకే పెడుతున్నారు. చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఇప్పుడు మీ ప్రాబ్లం కోడిగుడ్డుతోనా పిల్లాడితోనా? వాడు నిజంగానే కోడిగుడ్డు కోసం వచ్చాడు అనుకోండి, ఏమైంది ఇప్పుడు? అట్లీస్ట్ దానికోసమైనా వచ్చి స్కూల్లో కూర్చొని పాఠాలు వింటాడు కదా. పైగా వరల్డ్ లో మాల్ న్యూట్రిషన్, హంగర్ ఇండెక్స్ లో ఇండియా టాప్ కంట్రీస్ లో ఒకటి. ఎగ్ అనేది దానికి ఒక చీప్ సొల్యూషన్. ఎగ్స్ తినని పిల్లలకి ఫ్రూట్స్, మిల్క్ లాంటి ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. అయినా మీరు తినరు కాబట్టి చదువుకునే పిల్లలకి ఎగ్ పెట్టడం తప్ప. మందు బాటిల్స్ తీసుకుని ఓట్లేస్తే అడగరు కానీ ఫుడ్ కోసం పిల్లలు స్కూల్కి వెళ్తే వచ్చింది. ఇప్పుడు సైకాలజీలో మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనే ఒక థియరీ ఉంటుంది. కింద బేసిక్ ఫిజియోలాజికల్ నీడ్స్, సేఫ్టీ, బిలాంగింగ్, ఎస్టీమ్, లాస్ట్ లో సెల్ఫ్ యాక్చువలైజేషన్. బాటమ్ లో ఉన్న నీడ్స్ ఫుల్ఫిల్ అయినోడే టాప్ లో నీడ్స్ గురించి ఆలోచిస్తాడు. మీ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి కాబట్టి మీరు పిరమిడ్ టాప్ లో కూర్చొని స్పిరిచువాలిటీ ప్రవచనాలు చెప్తున్నారు. అప్పుడప్పుడు అనుష్క గురించి కూడా చెప్తారు అనుకోండి, అది వేరే విషయం. నిజంగా అనుష్క ఒక మంచి అందమైన అర్ధనగ్న స్థితి అనుకోండి సుమారుగాను. ఆ స్థితిలో ఉంటే మనకే అనిపించింది సరదాగా, అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి. మరి వాడు చూసేటంటే తప్పే ఉంది, మనకే లాగేస్తుంటేను. గురుగారు పెద్దలు పూజ్యులే అనుకున్నా, రసికులు కూడానా? కానీ గమనించండి, ఒక కవిని ఆకర్షిస్తే వెంటనే పద్యం వస్తుంది. కదలనీదు చూపు వదలనీదు మనసు అంగమంగమందు అతుకుకొనియే. ఆహా, భలే చెప్పారు. ఇంతకీ ఈ పద్యం ఛందస్సు ఏంటి గురుగారు? మత్తేబమా, శార్దూలమా? ఓ, రసికమాల కదా. అంగమంగమందు అతుకుకొనియే. దీని దుంపదగా చూపు ఎక్కడ పడితే అక్కడే అతుక్కుపోతుంది, కిందికి రావట్లేదు, పైకి రావట్లేదు. అదే చెప్తున్నా. మీకు అన్ని నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి కాబట్టి హీరోయిన్స్ అంగమంగం చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడ బాటమ్ దగ్గర ఉన్నారు కాబట్టి బేసిక్ నీడ్స్ కోసం అంగన్వాడీ సైడ్ చూస్తున్నారు. అది మీకు వాళ్ళకి తేడా. నాకు లేదు కారు, మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది. నాకు అవసరం లేక నేను కొనలేదు, అది వేరే విషయం. నాకు అంత అవసరంగా అనిపించదు. వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో అని కారు కొనేద్దాం అనిపిస్తుంది. ఏకంగా అప్పుల పాలైనా సరే జీవితం. మహానుభావుడు గురువు గారు మనీ మేనేజ్మెంట్ గురించి బాగానే చెప్తున్నారు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం, ఒకళ్ళు బస్సులో రావడం, ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి. వర్గం అంటే ఏంటి సార్? క్యాస్టా, సోషల్ స్టేటసా, ఫైనాన్షియల్ స్టేటసా? స్కూల్లో పిల్లల మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉండద్దు అనే కదా అందరికీ ఒకే యూనిఫామ్ ఇచ్చేది. మీరేమో వాళ్ళ మధ్య కూడా తేడాలు ఉండాలి అంటున్నారు. మీరు అన్నట్లే మాక్సిమం ఫైనాన్షియల్లీ వీక్ ఉన్న వర్గమే కదా గవర్నమెంట్ స్కూల్కి వచ్చేది. మరి దాంట్లో కూడా ప్రాబ్లం ఏమొచ్చింది మీకు? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆటో డ్రైవర్లందరికీ 10,000 ఇస్తామని ప్రకటించారు. నాకు ఒక్కసారి అనిపించింది, అవధానాలు మానేసి ఆటో నడుపుకుంటే బాగుండే. ఎంతో కష్టపడి అవధానం చేస్తే 10,000 ఇస్తారో ఎవరో అనుమానం. ఆటో నడిపితే 10,000 ఇస్తారు. నమస్కారం. ఓ షిట్ మ్యాన్, ఇంతసేపు అనవసరంగా సైకాలజీ, మ్యాథ్స్ లో అని సోది చెప్పా. క్లాసిజమా ఇది? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోలేదు, మానేమానండి. ఏం మానేయాలి? తినడమా, స్కూల్కి రావడమా? అయినా మీకు చెప్పేంత నాలెడ్జ్ లేదు కానీ గురుగారు, మీ ఏకలవ్య శిష్యుడిగా చిన్న సందేహం. చిన్నప్పటి నుంచి అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లో గొప్పదానం అన్నదానం, కోటి విద్యలు కూటి కొరకే అని చదువుతూ పెరిగా. ఇప్పుడు అవి కరెక్టా? లేకుంటే మీరు చెప్పినా నీ అన్నం నువ్వు తిను, లేకుంటే మానే అనడం కరెక్టా? జస్ట్ ఆస్కింగ్ అంతే, ధర్మ సందేహం. ఇక్కడ పెట్టే ఒక్క గుడ్డుకే ఈయన ఇంతలా గొంతు చించుకుంటున్నాడంటే బయట కంట్రీస్లో స్కూల్ పిల్లలకి పెట్టే ఫుడ్ చూస్తే ఈయన ఫుడ్ తినడం మానేస్తాడేమో. పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఇప్పుడు ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పిల్లలకి ఫ్రీగా అన్ని ఇస్తే వాళ్ళు చదవడం మానేసి కోట్ అండ్ కోట్ శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటారంట.
ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి సార్. ఆఫ్టర్నూన్ మల్టీ న్యూట్రిషనల్ ఫుడ్ ఉంటుంది. లోపల అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు ఏసీ ఉంటుంది. స్కూల్ టు ఇల్లు బస్సు ఉంటుంది. ఇప్పుడు మీ లాజిక్ ప్రకారం వీళ్ళందరూ చదువుకోరా? పేరెంట్స్ ఊరికే లక్షల ఫీజులు కడుతున్నారా? మరి అన్ని ర్యాంకులు మావే అని ప్రమోషన్ చేస్తారు కదా, వాళ్ళందరూ ఉపవాసంలో ఉండి చదువుతున్నారా? ఏం మాట్లాడతారు సార్? చదువుకి బేసిక్ నీడ్స్ కి లింక్ పెడుతున్నారు. నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో. అందరికీ మీకున్నంత ప్రివిలేజ్ ఉండదు కదా సార్, ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుని చదువుకోవడానికి. కాలేజ్ చదివే వాళ్ళనన్నా ఒక అర్థం ఉంది. స్కూల్కి వెళ్ళేది చిన్న పిల్లల వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు, పిల్లల్ని చదివించేంత డబ్బులు లేవు, అది వాళ్ళ తప్పే. అట్లీస్ట్ పిల్లలకైనా ఫ్యూచర్ ఉండాలిగా. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? అదిరా మ్యాటర్. ఫ్రీగా ఇచ్చారు కాబట్టి బల్లి పడినా కళ్ళు మూసుకొని తినాలి. అక్కడ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ అయి పిల్లలు చనిపోతుంటే దాని మీద యాక్షన్ తీసుకోమని గవర్నమెంట్ అడగడం లేదు. బల్లి పడ్డది, పిల్లి పడ్డది అని మనం క్వశ్చన్ చేయకూడదంట. ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు ఇక్కడ? ఏదో మీ ఇల్లు అమ్మేసి ఫుడ్ పెట్టమన్నట్లు ఫీల్ అవుతారేంటండి? ఖర్చు పెట్టేది గవర్నమెంట్, జనాల దగ్గర ట్యాక్స్ లేగా. అవును సార్, మనలో మన మాట. ఒక్కో ఈవెంట్ కి ఎంత ఇస్తారు? ఏం లేదు, కొన్ని గవర్నమెంట్ ఈవెంట్స్ కూడా వెళ్తున్నారు కదా, అసలే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఫ్రీ ప్రవచనాలు ఏమైనా చెప్తున్నారేమో అని. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. అరే, ఈ విషయం తెలియక మొన్ననే ఇండియా హ్యూమనిటేరియన్ ఎయిడ్ కింద ఆఫ్రికాలోని సియరా లియోన్ అనే కంట్రీ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కోసం 1000 మెట్రిక్ టన్నుల రైస్ పంపారు. పెద్దలు పూజలు మీరైనా హిందీలో చెప్పండి సార్, ఫ్రీగా ఇస్తే బద్దగస్తులు అవుతారని. పోనీ మిమ్మల్ని పిఎం చేసేస్తాం. ఇండియాలో మిడ్ డే మీల్స్ బ్యాన్ చేసేసి మిడిల్ ఈస్ట్ లో వార్ సెటిల్ చేసేయండి. కదలనీదు చూపు వదలనీదు మనసు అంగమంగమందు అతుకుకొనియే. యాక్చువల్లీ నేను కూడా ఫ్రీ బీస్ ని అపోజ్ చేస్తా, కానీ ఓట్స్ కోసం అది ఇస్తా ఇది ఇస్తా అని హామీలు చేయడం వేరు, పిల్లలకి బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడం వేరు. మిగతావన్నీ నాకు తెలియదు, కానీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్ ఏ కంట్రీలో అయినా గవర్నమెంట్ చూసుకోవాల్సిన పనులు. హెల్త్ కేర్ ఎలానో ఆల్రెడీ సగం పోయింది. అట్లీస్ట్ ఆ మిడ్ డే మీల్స్ స్కీమ్ వల్ల అయినా కొంతమంది పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నారు. ఇంకా అవి కూడా లేవంటే వాళ్ళని కూడా పనికి తీసుకెళ్తారు. అప్పుడు నేటి బాలలు రేపటి పౌరులు కాదు, నేటి బాలలు నేడే కూలోళ్ళు అవుతారు. అప్పుడు కూడా ఆ కూలోడు నాకన్నా పెద్ద ఇల్లు కట్టాడు అని ఫీల్ అవుతారేమో. నాకు లేదు కారు, మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది. అయినా నాకు షాక్ ఏంటంటే, ఈయన ప్రాబ్లమాటిక్ గా మాట్లాడిన ప్రతిసారి తెలుగు జనాలు వదిలేశారు ఈయన కరెక్ట్ అన్నట్లు. కానీ ఈసారి పిల్లల మీద చేసిన కామెంట్స్ కి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రివర్స్ అయ్యారు. నేను పాస్ అయినప్పుడు కూడా ఇంత షాక్ అవ్వలే. అయినా పాపం గురువు గారిది ఏ రాసో తెలియదు, కానీ ఉగాది స్టార్ట్ అవ్వడం ఆలస్యం, రాజపూజ్యం కన్నా అవమానాలు ఎక్కువ ఉన్నాయి. ఇంతమంది రివర్స్ అయ్యాక కూడా సారేమీ రియాక్ట్ అవ్వలే. ఆయన టీం జస్ట్ ఒక నోట్ వదిలారు. ఆ వీడియోని 2 వీడియోస్ కలిపి ఎడిట్ చేశారు, గురువు గారు ఎప్పుడు పేదల పక్షమే అని. ఆ 2 వీడియోలు కలిపినా 3 వీడియోలు కలిపినా మాట్లాడిన ఫ్లో మారదు కదా సార్. అయినా అది ఎడిటెడ్ అన్నప్పుడు మెయిన్ వీడియో పెట్టి ప్రూవ్ చేయొచ్చు కదా, లేట్ ఎందుకు? సో ఆ వీడియోలో మాటలు మంచివి కాదు అని వాళ్ళ టీమే ఒప్పుకొని అవి ఎడిటెడ్ అని ఏదో ఒకటి చెప్పారు. కానీ కొంతమంది మాత్రం ఆ వీడియోని కూడా డిఫెండ్ చేస్తున్నారు. గురువు గారు అనింది స్కూల్లో టీచర్స్ పని మొత్తం వీటికే పోతుంది, చదువు చెప్పే టైం లేదు అని. మీరే తప్పుదోవ పట్టించారు. ఓహో, స్విగ్గీలో ఆర్డర్ లేట్ అయ్యింది అని కస్టమర్ కేర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తారా? లేకుంటే ఊర్లో రెస్టారెంట్లన్నీ మూసేయండి అని చెప్తారా? టీచర్స్ కి టైం లేదు అంటే సపరేట్ గా స్టాఫ్ ను పెట్టండి అని గవర్నమెంట్ కి చెప్పాలి. కానీ గవర్నమెంట్ కి డబ్బులు సరిపోవట్లేదు అని స్కీమ్స్ ని క్యాన్సిల్ చేయించకూడదు. అయినా కొంతమంది టీచర్స్ ఏదో టైం ఉన్నప్పుడు క్లాసులు చెప్పినట్లు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి చదువు చెప్పక్కల్లా. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అక్కడ ఆయన చెప్పిన దాంట్లో టీచర్స్ మీద కన్సర్న్ ఆవగించలో ఆటం అంత ఉంటే, పిల్లల్ని మాక్ చేయడం అరిటాకంత ఉంది. స్టిల్ దాన్ని కూడా డిఫెండ్ చేయడం. ఇంకొంతమంది అంకుల్స్ అయితే పిల్లలకి ఆకలి విలువ తెలియాలి, అప్పుడే చదవాలి అనే కసి ఉంటుంది అంట. ఫస్ట్ ఈ అంకుల్స్ కి 4 రోజులు ఫుడ్ పెట్టడం ఆపేయాలి, పొట్టాన్ని కరుగుతుంది. ఆకలి రాజ్యం మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఇంట్లో సరుకులు కొనడం కోసం కమల్ హాసన్ తను దేవుడిలా భావించే శ్రీశ్రీ బుక్స్ ని తూకానికి అమ్మేస్తాడు. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ 3 రూపాయలు. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓన్లీ ప్రెసెంట్ అండ్ ది ఓన్లీ పోటెంట్. అదనమాట సంగతి. ఆకలి తీరినోడికే నెక్స్ట్ చదువుకోవడమా పని చేయడమా అనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు ఇక్కడ పోవర్టీని, సఫరింగ్ ని రొమాంటిసైజ్ చేస్తే ఇలాన్ మస్క్ రోడ్డు పక్కన అడుక్కునే వాడి దగ్గరకు వచ్చి మనీ డజంట్ మ్యాటర్ అన్నట్లు ఉంటుంది.
సో ఇంతే వాళ్ళ వీడియో. ఆయన మాట్లాడిన మాటలు తొందరలో వచ్చాయో తెలిసి వచ్చాయో నాకు తెలియదు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాటికి ఎలా రియాక్ట్ అయ్యి క్వశ్చన్ చేశారో ఫ్యూచర్ లో ఎవరు రాంగ్ మాట్లాడినా అలానే క్వశ్చన్ చేయాలి అని కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఆయన మీద నాకు ఎలాంటి హేట్ లేదు. ఈ వీడియోలో నేను అన్న వాటికి ఎవరైనా హర్ట్ అయి ఉంటే కమెంట్ సెక్షన్ లో సారీ భరత్ అని కమెంట్ చేయండి, క్షమించేస్తా. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు వీడియో షేర్ చేయండి. అట్లీస్ట్ ఏప్రిల్లో అయినా 100K కొడదాం. బాయ్.